ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఉదయకాల సమయంలో ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము, దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితం నెరవేర్చి మిమ్మల్ని గొప్పగా దీవించును గాక. ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. దేవతడు విమోచించేటువంటి వాడండి. యేసుక్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపం నుంచి మనం విమోచించడానికి. యేసు అన్న మాటకు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతా అన్నారు. యెషయా కూడా అంటున్నాడు, ఇశ్రాయేలీలు బంధకాల్లో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నేను విమోచిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తన ప్రజలను మనకు కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానము, విమోచిస్తాను వాగ్దానం చేశాడు. పాపం నుంచి మనం విమోచింపబడటానికి దేవుడు ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేటువంటి వాడు. నేను విమోచించడానికి, నేను రక్షించడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన ఇష్టపడేటువంటి వాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు పాపం నుంచి, పాపదాస్యం నుండి, అపవాది శక్తుల నుండి, అనారోగ్యాల నుండి, నిందలు అవమానాల నుండి, రాబోతున్న నిత్య నరకాగ్నిగుండం నుంచి మనల్ని తప్పించేవాడు, మనల్ని విమోచించేటువంటి దేవుడు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలుని దేవుడు విడిపించాడు. బంధకాల నుంచి దేవాదేవుడు విడుదల చేశాడు. దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు సింహబోన్లో నుంచి దేవాదేవుడు విడుదల చేసి సింహపు బారి నుండి దానియేలును రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. షడ్రక మెషిక అబేద్నెగోలో వారు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్నిగుండం నుంచి దేవుడు వారిని విమోచించాడు. నిన్ను కూడా దేవుడు విమోచించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు విమోచింపబడాలంటే నువ్వేం చేయాలో దేవుని లేఖనాలు కొన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. అవి మనం పాటించినట్లయితే దేవుడు నిన్ను నన్ను విమోచించగలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నిన్ను వేటి నుంచి విమోచిస్తాడంటే 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల నుండి వారి శత్రులందరి చేతులను విమోచించదనని యెహోవా దావీదు గురించి సెలవిచ్చున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకోడని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ దేవాదేవుడు శత్రువుల నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు. దావీదుకి అనేకమైన శత్రువులు ఉన్నారండి. తన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. ఆ శత్రు బారి నుంచి దేవాదేవుడు దావీదుని విమోచించాడు. దావీదు పక్షాన దేవుడు నిలిచాడు. దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి విమోచింపబడ్డాడు. ఈరోజు నువ్వు విమోచింపబడాలి అంటే దేవుని హృదయానుసారుడిగా ఉండాలి. దావీదు దేవునికి హృదయానుసారుడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పిలువబడ్డాడు దావీదు. నీ జీవితంలో కూడా నువ్వు విమోచింపబడాలి అంటే, నీ శత్రువుల నుంచి నువ్వు విమోచింపబడాలి అంటే, అపవాది తంత్రాల నుంచి విమోచింపబడాలంటే, మీ విరోధైన అపవాది గర్జించే సింహాలు ఎవరిని మింగుతున్నాను తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నీ అపవాది, నీ శత్రువు నుంచి విమోచింపబడాలంటే దేవునికి మీరు ఇష్టలుగా మీరు బ్రతకాలి. దేవాదేవుడు శత్రువు నుంచి మనం విమోచిస్తాడు. రెండోదిగా నీ ప్రాణమును బాధలన్నింటిలో నుండి విమోచించును. 25వ కీర్తన 22వ వచనం. వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలుని విమోచింపుము. ఇశ్రాయేల్ యొక్క బాధల నుండి కూడా దేవుడు వారిని విమోచించాడండి. ఐగుప్తు బానిసత్వంలో, ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వాన్ని ఇశ్రాయేల్ అనుభవించారు. ఇనుప కొలిమి అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు మీ జీవితాల్లో కూడా బానిసత్వం నుంచి దేవుడిని విడుదల చేసి బాధలన్నింటి కూడా దేవుడు విమోచిస్తాడండి. ఒకవేళ ఆర్థికపరమైన బాధలు ఉన్నాయా? మీ జీవితంలో అనారోగ్యంతో కూడిన బాధలు ఉన్నాయా? ఎదుటివారు మోసం చేశారనే బాధతోనూ ఉన్నావా? తోబుట్టువులే మోసం చేశారనే బాధతో ఉన్నావా? దేవాదేవుని జీవితంలో గొప్ప కార్యం జరిగించేటువంటి వాడు. నీ బాధలన్నింటిలో కూడా దేవుడిని విమోచించేటువంటి వాడు. మూడవదిగా 103వ కీర్తన 4వ వచనం. నీ ప్రాణమును మరణము నుండి విమోచించును. అవును, మరణము నుంచి దేవుడు మనల్ని విమోచిస్తాడండి. మరణం నుంచి విమోచిస్తాడు. అందరూ బట్టి కీర్తనకాడు అంటాడు, నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకము, ఆయన నీ దోషులన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధులను నీ ప్రాణం విమోచించువాడు ఆయనే. అవును, ఇది మరణం నుంచి దేవుడు మనల్ని విమోచించేవాడు. బాధల నీటిలో నుండి కూడా దేవుడు విమోచించేటువంటి వాడు. శత్రువుల చేతి నుండి మనల్ని విమోచించేటువంటి వాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు ప్రత్యేకంగా నెరవేర్చును గాక. భయపడొద్దు. దేవుడు విడుదల చేసేటువంటి విడుదల సమీపించింది. నీ జీవితంలో విడుదల సమీపించింది. అనారోగ్యం నుంచి విడుదల, అపవాదాల నుంచి విడుదల, శత్రువుల బారి నుండి విడుదల, మరణం నుండి విడుదల, ఇంకా చెప్పాలి నీ జీవితంలో ఆర్థికపరమైన సమస్యల నుండి విడుదల, పేదరికం నుంచి విడుదల ప్రభువు నీకు ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. ధైర్యం కలిగి జీవించు. ఒకవేళ ఇంకా వివాహం కావట్లేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయావా? డిప్రెషన్ నుంచి దేవుడు ఇవ్వగలడు. మా పిల్లలకి ఇంకా వివాహం కావట్లేదు, అద్భుతం జరగట్లేదు, దేవుడు ఇంకా ఏ కార్యం చేయట్లేదని ఒకవేళ నువ్వు బాధతున్నట్లయితే దేవాదేవుడు నీ జీవితంలో విమోచించి గొప్ప కార్యం జరిగింది. విమోచన సమీపించింది, విడుదల సమీపించింది. ఇప్పుడే దాన్ని రిసీవ్ చేసుకోండి. దేవాదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కానుభూతులైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నేను విమోచించువాడని నేనే, నేను విమోచించున్నానని ప్రభువా మీరు వాగ్దానం చేస్తున్నారు. ఈ వాగ్దానాన్ని ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారో వారి జీవితం నెరవేర్చండి. క్రైస్ట్ టెంపుల్ ప్రభు కుటుంబాలని, ఆన్లైన్ కుటుంబాలని మీరు దీవించండి అయ్యా. గొప్ప అద్భుతాన్ని జరిగించండి. నీ సేవకుడు నేను మొర్ర పెడుతున్నాను అయ్యా, నీ సేవకుడు కన్నీరు కారుస్తున్నాను. నీ ప్రజలు మీరు విడుదల చేయండి, అద్భుతం మీరు జరిగించండి, నీ మహిమతో నింపండి. అనారోగ్య సమస్య నుంచి విడుదల అనిపించండి, అపబాధల నుంచి విడుదల అనిపించండి, డిప్రెషన్, చింత, భయం నుంచి విడుదల అనిపించండి ప్రభు. పేదరికం నుంచి విడుదల చేయండి తండ్రి. వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. నీ మహిమతో నింపండి. నువ్వు ఆదరించేటువంటి దేవుడు, కన్నీరు తుడిచేటువంటి దేవుడు కాబట్టి ఇప్పుడే నీ బిడ్డల యొక్క కన్నీటిని మీరు తుడవండి అయ్యా. నీ బిడ్డల యొక్క కళ్ళ నుంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును తుడవండి. వారు నీరు కట్టే తోట వలె ఉందురుగాక. స్థిరపరచండి, అద్భుతాలు మీరు జరిగించండి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారిని దీవించండి. వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి వైవాహిక బంధాన్ని ఇంకను ఆనందమయం మీరు చేయండి ప్రభు. ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఎగ్జామ్స్కి వెళ్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆయన కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి సమస్య నుంచి కొన్ని ప్రజలు విడుదల పొందుకొనుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా స్వార్థ పనుల్లో మీరు కూడా నిమగ్నం అవ్వండి. ఈ పరిచర్య పట్ల మీకు మంచి సదుద్దేశం ఉంటే, ఈ పరిచర్య దీవెన పొందితే కనుక అనేక మంది పరిచర్యను అనేక మందికి పరిచయం చేయండి. తద్వారా వారు కూడా సత్యాన్ని తెలుసుకోగలుగుతారు, వారు కూడా వాక్యాన్ని విని బలపరచబడగలుగుతారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని 10 మందికి షేర్ చేయండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతిదినం వచ్చేటువంటి వాగ్దానాలు వినండి. ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మీకు అందిస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.